Okay, good afternoon, children. This is Satish from P. Konavalsa, APT Regular School, Boys, Vijayanagaram. ఓకే మనము 10th క్లాస్ సిలబస్ ఐటీ సిలబస్ నేర్చుకుంటున్నాం. ఓకే ఆగస్ట్ ఫస్ట్ వీక్ సిలబస్ లాస్ట్ క్లాస్ లో మనం ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి రిపీట్ చేసుకుందాం. వాట్ ఈజ్ ఏ కంప్యూటర్, కంప్యూటర్ అంటే ఏంటి, అందులో ఇన్పుట్ డివైజెస్ ఏంటి, అవుట్పుట్ డివైజెస్ ఏంటి నేర్చుకున్నాం. అండ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటి నేర్చుకున్నాం. అండ్ కంట్రోల్ ప్యానల్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి నేర్చుకున్నాం. ఓకేనా, ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నేర్చుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మరలా మనం ఏం చేసుకున్నాం అంటే సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటి నేర్చుకుంటూ ఇంకా కంప్యూటర్ టైప్స్ ఏముంటాయి అనేవి నేర్చుకుందాం. అండ్ తర్వాత ఎంఎస్ వర్డ్ నేర్చుకుందాం. వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్? కంప్యూటర్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉంటేనే కంప్యూటర్ అనేది వర్క్ చేస్తుంది. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటి? కంప్యూటర్ లోన బాడీ పార్ట్స్ అన్ని ఉంటాయి కదా, వాటన్నిటిని కలిపి మనము హార్డ్వేర్ ఐటమ్స్ అంటాం. ఆ బాడీ పార్ట్స్ ఏంటి? టచబుల్ ఐటమ్స్. మనం కంప్యూటర్ యొక్క టచ్ చేసే ఐటమ్స్ అన్నిటిని కూడా హార్డ్వేర్ ఐటమ్స్ అంటాం. టచ్ చేయలేని ఐటమ్స్ అంటే అప్లికేషన్ ఐటమ్స్, వాటిని సాఫ్ట్వేర్ ఐటమ్స్ అంటాం. ఏంటంటే హార్డ్వేర్ ఐటమ్స్, ఏంటంటే సాఫ్ట్వేర్ ఐటమ్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఓకేనా, సో హార్డ్వేర్ ఐటమ్స్. హార్డ్వేర్ ఐటమ్స్ అంటే ఏంటి? మనకి కంప్యూటర్లోనే మెయిన్లీ డిపెండ్ అయ్యి ఉండేది దేని మీద ఉంటుంది? సిపియు ఉంటుంది, మానిటర్ ఉంటుంది, మౌస్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, ప్రింటరు, స్కానరు అండ్ ఇలా ఉండే వాటన్నిటిని కూడా హార్డ్వేర్ ఐటమ్స్ అంటాం. సిపియులో మనకి డిఫరెంట్ ప్రాసెసర్ ఉంటుంది, హార్డ్ డిస్క్ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ డివైజెస్ అన్నిటిని కూడా మనం హార్డ్వేర్ డివైజెస్ అంటాం. వీటన్నిటిని మనము టచ్ చేయగలం కాబట్టి వీటిని హార్డ్వేర్ ఐటమ్స్ అంటాం. ఓకే, సాఫ్ట్వేర్ ఐటమ్ అంటే ఏంటి? నాట్ టచబుల్ ఐటమ్స్ ఆల్ ఆర్ కాల్డ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ 3 టైప్స్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ఏంటేంటి ఆ 3 టైప్స్ అనేవి చూద్దాం. సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, యుటిలిటీ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, యుటిలిటీ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఇక్కడే చూడండి, సిస్టమ్ అంటే కంప్యూటర్ కి సంబంధించిన సాఫ్ట్వేర్. అంటే కంప్యూటర్ ఆన్ అవ్వాలన్నా ఆఫ్ అవ్వాలన్నా మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి దాన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. సిస్టమ్ రిలేటెడ్ అప్లికేషన్స్ అన్నిటిని కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. అదే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఆ కంప్యూటర్ ఆన్ అయిన తర్వాత మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ఏంటి? ఎంఎస్ వర్డ్, విఎల్సి ప్లేయర్, బ్రౌజర్స్, క్రోమ్, ఇలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అన్నిటిని కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. అదే యుటిలిటీ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? యుటిలిటీ అంటే మనము సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్ అవ్వకుండా యూజ్ చేసేదాన్ని యాంటీవైరస్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ ని యుటిలిటీ సాఫ్ట్వేర్ అంటాం. ఓకే, ఒకసారి చూడండి. సిస్టమ్ సాఫ్ట్వేర్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, యుటిలిటీ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే విండోస్, ఆపరేటింగ్ సిస్టమ్, లాంగ్వేజ్ ప్రాసెసర్, డివైస్ డ్రైవర్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? కంప్యూటర్ ఓపెన్ అవడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటాము. అది ఏ భాషలో వర్క్ అవ్వాలి ఏంటి అనేది ఏంటి? లాంగ్వేజ్ ప్రాసెసర్. డివైస్ డ్రైవర్స్ అంటే ఏంటి? ఏ సౌండ్ డ్రైవర్స్, ఆ కీబోర్డ్ డ్రైవర్స్ అన్ని ఇన్స్టాల్ అయ్యాయా లేవా ఏంటి అనేది యూజ్ చేయడానికి డివైస్ డ్రైవర్స్ అంటాం. అదే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఎంఎస్ వర్డ్, ఫోటోషాప్, ఇలా డిఫరెంట్ ఎంఎస్ ఆఫీస్ లోనే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తాం కదా, వీటన్నిటిని మనం ఏమంటామంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. యుటిలిటీ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? యాంటీవైరస్. మనం సాఫ్ట్వేర్ అనేది మన కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసే అప్లికేషన్స్ ఆల్రెడీ డివైడ్ చేసుకునే ఫైల్స్, ఫోల్డర్స్ వీటవి కరెక్ట్ అవ్వకుండా మనము యాంటీవైరస్ అనే ఒక సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తాం. దానిని యుటిలిటీ సాఫ్ట్వేర్ అంటాం. ఓకేనా? ఓకే, సిస్టమ్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ రిక్వైర్డ్ టు రన్ ద హార్డ్వేర్ పార్ట్స్ ఆఫ్ ద computer and other applications software are called system software. System software acts as interface between hardware and user applications. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? మన హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఆ హార్డ్వేర్ కాంపోనెంట్స్ కి మనం ఆపరేట్ చేస్తాం కదా, ఆపరేట్ చేసే వాళ్ళని ఏంటంటారు? యూజర్ అంటారు. ఈ యూజర్ కి మధ్య ఇంటర్ఫేస్ రిలేషన్ ఉంటుంది, దాన్నే సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. System software acts as interface between hardware and user applications. Application software and ఏంటి? Application software, a software that performs a single task and nothing else is called application software.
ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ ఉంటే ఒక సింగిల్ టాస్క్ మాత్రమే ఎంఎస్ వర్డ్ ఉందంటే ఎంఎస్ వర్డ్ రిలేటెడ్ అప్లికేషన్స్ మాత్రమే చేస్తుంది. ఎక్సెల్ ఉంటే ఎక్సెల్ రిలేటెడ్ అప్లికేషన్స్ మాత్రమే చేస్తుంది. అదే పవర్ పాయింట్ ఉంటే పవర్ పాయింట్ రిలేటెడ్, ఫోటోషాప్ ఉంటే ఫోటోషాప్ రిలేటెడ్ అలా ఏ సాఫ్ట్‌వేర్ ఉంటే ఆ సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ అప్లికేషన్స్ చేసేదాన్ని అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అంటాము. యుటిలిటీ సాఫ్ట్‌వేర్. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ దట్ అసిస్ట్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఇన్ డూయింగ్ దేర్ వర్క్ ఈస్ కాల్డ్ యుటిలిటీ సాఫ్ట్‌వేర్. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్, సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఏది కరప్ట్ అవ్వకుండా ఉండడానికి మనం యూజ్ చేసే సాఫ్ట్‌వేర్‌ని యుటిలిటీ సాఫ్ట్‌వేర్ అంటాం. ఓకే. ఓఎస్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటి అసలు? కంప్యూటర్ అనేది ఓపెన్ అవ్వాలని అంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనే సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. అదే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిఫరెంట్ సిస్టమ్స్‌కి, డిఫరెంట్ డివైసెస్‌కి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. మామూలుగా ల్యాప్‌టాప్స్‌కి వీటన్నిటికి మనం యూజ్ చేసేదాన్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఓకేనా. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేయొచ్చు. లేదా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేయొచ్చు. లేదా ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేయొచ్చు. ఓకే. అదే యాపిల్ సిస్టమ్‌లో యూజ్ చేసే వాటిని మ్యాక్ సాఫ్ట్‌వేర్ అంటాం. మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. అదే మొబైల్స్‌లో యూజ్ చేసే వాటిని మనం ఏమంటామనంటే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనకి ఏమేమి ఉంటాయి? విండోస్ 98 ఉంటుంది. విండోస్ ఎక్స్‌పీ సర్వీస్ ప్యాక్ 2, విండోస్ ఎక్స్‌పీ సర్వీస్ ప్యాక్ 3, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 8.1, విండోస్ 10 ఇలా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి విండోస్ వాడు డిజైన్ చేశాడు. ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీకు అర్థమైందనుకుంటాను. ఓకే. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ద కంప్యూటర్. కంప్యూటర్‌లోన ఏ టైప్స్ ఉన్నాయి, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద కంప్యూటర్స్. కంప్యూటర్ కెన్ బి బ్రాడ్‌లీ క్లాసిఫైడ్ బై దేర్ స్పీడ్ అండ్ కంప్యూటింగ్ పవర్. అది దాని యొక్క స్పీడ్‌ని బట్టి, పవర్‌ని బట్టి కంప్యూటర్ అనేది డిజైన్ చేయబడి ఉంటుంది. ఒకప్పటి నుంచి మనము 1985 బిలో అప్పటి నుంచే మనం కంప్యూటర్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఆ స్టార్టింగ్ నుంచి యూజ్ చేసే కంప్యూటర్స్ డిఫరెంట్ నేమ్స్‌తో డిజైన్ చేయబడి ఉన్నాయి. అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్. ఫస్ట్ వన్. తర్వాత సెకండ్ వన్ వర్క్ స్టేషన్ అంటే వర్క్ రిలేటెడ్ కంప్యూటర్. మినీ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అండ్ సూపర్ కంప్యూటర్. ఇలా 5 టైప్స్ ఆఫ్ ద కంప్యూటర్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద పీసీ? పీసీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ సింగిల్ యూజర్ కంప్యూటర్ సిస్టమ్ హ్యావింగ్ మోడరేట్‌లీ పవర్‌ఫుల్ మైక్రో ప్రాసెసర్. పీసీ అంటే ఏంటి? పర్సనల్ కంప్యూటర్. ఇట్ ఈస్ ఏ సింగిల్ యూజర్. ఒక యూజర్ మాత్రమే యూజ్ చేయగలడు కంప్యూటర్ సిస్టమ్. హ్యావింగ్ మోడరేట్‌లీ పవర్‌ఫుల్ మైక్రో ప్రాసెసర్. అందులో మైక్రో ప్రాసెసర్ అనేది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే. వర్క్ స్టేషన్ వర్క్ స్టేషన్ అంటే ఏంటి? ఇదొక టైప్ ఆఫ్ ద కంప్యూటర్. ఓకేనా. ఇట్ ఈస్ ఆల్సో సింగిల్ యూజర్. ఇది కూడా సింగిల్ యూజర్ కంప్యూటరే. కంప్యూటర్ సిస్టమ్. సిమిలర్ టు పర్సనల్ కంప్యూటర్. పర్సనల్ కంప్యూటర్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. హౌఎవర్ హాస్ ఏ మోర్ పవర్‌ఫుల్ మైక్రో ప్రాసెసర్. పాత దానికంటే కొద్దిగా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మైక్రో ప్రాసెసర్ అనేది మోర్ పవర్‌ఫుల్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మినీ కంప్యూటర్. మినీ కంప్యూటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ మల్టీ యూజర్ కంప్యూటర్. పాతవేంటి? సింగిల్ యూజర్ కంప్యూటర్. ఇది మల్టీ యూజర్ కంప్యూటర్ సిస్టమ్. కేబుల్ కేపబుల్ ఆఫ్ సపోర్టింగ్ హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ సైమల్టేనియస్‌లీ. సింగిల్ యూజర్ అంటే ఒకే యూజర్ యూజ్ చేస్తాడు. అదే మినీ కంప్యూటర్‌లోన మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేస్తారు. సపోర్టింగ్ కేపబిలిటీ ఏంటి? హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ సైమల్టేనియస్‌లీ. 100 మెంబర్స్ ఎట్ ఏ టైమ్ యూజ్ చేయొచ్చు. ఓకేనా. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. ఇట్ ఈస్ ఏ మల్టీ యూజర్ కంప్యూటర్. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ కూడా ఏంటి? మల్టీ యూజర్ కంప్యూటర్. కేపబుల్ ఆఫ్ సపోర్టింగ్ హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ సైమల్టేనియస్‌లీ. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మినీ కంప్యూటర్. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, మినీ మినీ కంప్యూటర్ సిమిలర్ గా ఉంటాయి. మల్టీ యూజర్ కంప్యూటర్స్ సపోర్టింగ్ 100 ఆఫ్ యూజర్స్ సైమల్టేనియస్‌లీ. బట్ జస్ట్ కంపారిజన్ ఉంటుంది. ఏంటంటే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మినీ కంప్యూటర్. ఓకే. వాట్ ఈస్ ద సూపర్ కంప్యూటర్? సూపర్ కంప్యూటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫాస్ట్ కంప్యూటర్ విచ్ కెన్ ఎగ్జిక్యూట్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ పెర్ సెకండ్. సూపర్ కంప్యూటర్ అంటే ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో హండ్రెడ్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది. అది సూపర్ కంప్యూటర్. కంప్యూటర్ డిజైన్స్‌లో ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. చూడండి. పర్సనల్ కంప్యూటర్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది. ఒక మానిటర్ రూపంలోన మానిటరు, కీబోర్డ్, మౌస్ అండ్ సీపీయూ ఆ విధంగా కనిపిస్తుంది. ఏ పీసీ
can be defined as a small, relatively inexpensive computer designed for an individual user. ఒక యూజర్ మాత్రమే ఈ కంప్యూటర్ ని యూజ్ చేయగలడు. ఓకేనా? PC are based on the microprocessor technology that enables manufacturers to put an entire CPU on one chip. Businesses use a personal computer for word processing, accounting, desktop applications, publishing, and for running spreadsheet and database management applications at home. The most popular use for personal computer is playing games and సర్ఫింగ్ ద ఇంటర్నెట్. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. దీని తాలూకా నోట్స్ అనేది ఇందులో ఉంటుంది. మెయిన్లీ చూడండి. ఓకే. All the personal computers are designed as a single user system. These systems are normally linked together to form a network. In terms of power, nowadays high-end model of the mechanism, Macintosh and PC offer the same computing power and graphics capability as low-end workstations by Sun Microsystems, Hewlett Packard and Dell. వీళ్ళు డిజైన్ చేశారు. హ్యావ్లెట్ ప్యాకార్డ్ అండ్ డెల్ అనేవారు పర్సనల్ కంప్యూటర్ ని ఫైండ్ అవుట్ చేశారు. అది ఎలా తయారవుతుంది, ఎలా వర్క్ అవుతుంది, ఏంటి అనేది. ఓకేనా? ఇది సింగిల్ యూజర్ కంప్యూటర్. ఓకే. వర్క్ స్టేషన్ అనేది కూడా సేమ్ సింగిల్ యూజర్ కంప్యూటర్. వర్క్ స్టేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ మనకి ఒక బిజినెస్ ఓరియంటెడ్ లో మనము ఒక టేబుల్ మీద అన్ని సిస్టమ్స్ పెట్టేసి ఉంటాం కదా. ఆ విధంగా మనము అన్ని ఒకే దగ్గర ఉంటాయి. వర్క్ స్టేషన్ మాదిరిగా అన్ని సిస్టమ్స్ ఎట్ ఏ టైం మనము యూజ్ చేసుకోవచ్చు. అందరు యూజర్స్ కూర్చొని. వర్క్ స్టేషన్ ఈజ్ ఏ కంప్యూటర్ యూజ్డ్ ఫర్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్. ఇంజనీరింగ్ అప్లికేషన్స్ మనం సాఫ్ట్వేర్ అనేది నేర్చుకుంటూ ఉంటాం కదా. ఇంజనీరింగ్ అందులో CAD, CAM, డెస్క్టాప్ అప్లికేషన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ అండ్ టుగెదర్ such type of applications which require a moderate amount of computing power and relatively high quality graphics capability. వర్క్ కంప్యూటర్ అనేది ఏ విధంగా ఉంటుంది, హై క్వాలిటీగా ఉంటుంది యాజ్ కంపేర్ టు PC. పర్సనల్ కంప్యూటర్ మీద హై క్వాలిటీగా ఉంటుంది. ఓకేనా? వర్క్ స్టేషన్ జనరల్లీ కమ్ విత్ ఎ లార్జ్ హై రెజల్యూషన్ graphics screen, large amount of RAM, inbuilt network support and graphical user interface. Most workstations also have mass storage device such as a disk drive, but a special type of workstation called diskless workstation comes without a disk drive. ఇందులో డ్రైవ్స్, డిస్క్స్ ఏమి పెట్టడానికి అవ్వదు. ఓకేనా? వర్క్ స్టేషన్ లో. ఓకే. Common operating system for workstations are Unix and Windows NT. Like PC, workstations are also single user computer like PC but are typically linked together to be form a logical area network, although they can also be used as stand-alone systems. Workstation computers according to PC computers కి ఎలాగ ఉంటాయి? సేమ్ సింగిల్ యూజర్ కంప్యూటర్స్. కానీ దీంట్లో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి? యునిక్స్ అండ్ విండోస్ NT లైక్ PC. ఓకే. మినీ కంప్యూటర్ అంటే ఏంటి? మినీ కంప్యూటర్ అంటే ఏంటి? మల్టీ యూజర్ ప్రాసెసింగ్. ఓకేనా? చూడండి మినీ కంప్యూటర్ అనేది ఏ విధంగా ఉంటుందో. It is a minimized multi-processing system capable of supporting up to 250 users simultaneously. 250 users at a time మనం యూజ్ చేసుకోవచ్చు సైమల్టేనియస్ గా. ఒకరు యూజ్ చేసిన తర్వాత ఇంకొకరు యూజ్ చేసిన తర్వాత అలా 250. దానికి కేపబిలిటీ అనేది తగ్గదు. ఓకేనా? మినీ కంప్యూటర్. అదే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ వెరీ లార్జ్. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ చూడండి, మన బీరువాలో టైప్ లో పెద్ద పెద్ద కంప్యూటర్స్ ఉంటాయి చూడండి. అలా కంప్యూటర్స్ పాతకాలంలో అలాగే ఉండేవి. ఓకేనా? మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఇట్ ఈస్ వెరీ లార్జ్ ఇన్ సైజ్ అండ్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ computer capable of supporting hundreds of even thousands of users simultaneously. Mainframe executes many programs concurrently and supports many simultaneous execution of program. ఇందులోన many programs at a time మనము ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. మల్టిపుల్ యూజర్స్ ఆల్సో at a time యూజ్ చేయొచ్చు. ఓకేనా? సూపర్ కంప్యూటర్. వాట్ ఈస్ ద సూపర్ కంప్యూటర్?
Supercomputers are one of the fastest computer currently available. Supercomputers are very expensive and are employed for specialized applications that required immense amount of mathematical calculations, number concurrency. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం సూపర్ కంప్యూటర్స్ లో మనం ఏమేం చేయొచ్చు అని అంటే సైంటిఫిక్ ఫోర్కాస్టింగ్, సైంటిఫిక్ సైమల్టేనియస్ సిమ్యులేషన్స్, యానిమేటెడ్ గ్రాఫిక్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్ క్యాలిక్యులేషన్స్, న్యూమరికల్ ఎనర్జీ రీసెర్చ్, న్యూక్లియర్ ఎనర్జీ రీసెర్చ్, ఎలక్ట్రానిక్ డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ జియోలాజికల్ డేటా. ఇందులో మనం ఏమేం చేయగలము? గ్రాఫికల్ గా చేయొచ్చు, గ్రాఫిక్స్ యూజ్ చేయొచ్చు, ఫ్లూయిడ్ డైనమిక్ క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు, న్యూక్లియర్ ఎనర్జీ రీసెర్చ్ చేయొచ్చు, ఎలక్ట్రానిక్స్ డిజైన్ చేయొచ్చు అండ్ అనాలిసిస్ ఆఫ్ జియోలాజికల్ డేటా చేయొచ్చు. జియోలాజికల్ డేటాని అనాలిసిస్ కూడా చేయొచ్చు. సూపర్ కంప్యూటర్ అనేది థౌజండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్, హండ్రెడ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్, మల్టిపుల్ యూజర్స్ అట్ ఏ టైం యూజ్ చేయొచ్చు, ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. ఓకేనా? ఇది మనం కంప్యూటర్ టైప్స్ ఆఫ్ ద కంప్యూటర్స్ అనేది ఏంటి అనేది మెయిన్లీ నేర్చుకున్నాం. ఓకేనా? ఇందులో మనం ఏమేమి నేర్చుకున్నాం? హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి నేర్చుకున్నాం, టైప్స్ ఆఫ్ ద కంప్యూటర్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఎంఎస్ వర్డ్ అంటే ఏంటి, ఎంఎస్ వర్డ్ లోన ఏమేమి ఉంటాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకున్నాం. ఎంఎస్ వర్డ్ అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ ఆఫీస్ అనేది నేర్చుకుందాం. ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది వన్ టైప్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ లోన మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ మాడ్యూల్స్ ఏంటంటే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సిస్, ఎంఎస్ అవుట్ సోర్సింగ్. ఓకేనా? అవుట్ బాక్స్, ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. అందులో ఎంఎస్ వర్డ్ అనేది ఏంటి అంటే వర్డ్ డాక్యుమెంట్ రిలేటెడ్ ఎంఎస్ వర్డ్ ఉంటుంది. అదే ఎంఎస్ యాక్సిస్ అనేది యాక్సిస్ రిలేటెడ్ ఎంఎస్ యాక్సిస్ ఉంటుంది. ఎంఎస్ యాక్సిస్ అనేది ఏంటి, డేటాబేస్ రిలేటెడ్. ఎంఎస్ ఎక్సెల్ అనేది ఏంటి, టేబుల్స్ రిలేటెడ్. ఎంఎస్ పవర్ పాయింట్ అనేది ఏంటి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రిలేటెడ్ ఉంటుంది. ఓకే, ఎంఎస్ వర్డ్ అనేది మనం ఎలా ఓపెన్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ అనేది మనకి ఇలా ఉంటుంది కదా, ఇందులో ఎంఎస్ వర్డ్ అనేది ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇందులో స్టార్ట్ అనే బటన్ ఉంది కదా, స్టార్ట్ అనే బటన్ ని క్లిక్ చేస్తాం. స్టార్ట్ అనే బటన్ ని క్లిక్ చేసిన తర్వాత ఇందులో డిజైన్ ఓపెన్ చేస్తాం. ఇందులో ఓపెన్ చేయగానే మనకి ఇందులో పైన రీసెంట్లీ యూజ్డ్ యాడెడ్ అంటే మనం ఇంతకు ముందు యాడ్ చేసినవన్నీ ఇందులో కనిపిస్తాయి. అలా కాకుండా మనకి యాడ్ చేయకుండా కిందని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ ఎంఎస్ ఆఫీస్ లో ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఈ స్క్రాల్ బార్ ఉంది కదా, ఇది మనం పట్టుకొని కిందకి అలా డ్రాగ్ చేస్తూ ఉంటే ఇందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఎం అనే లెటర్ లో ఉంటుంది. ఓకేనా? మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది క్లిక్ చేస్తే ఇందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ రిలేటెడ్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సెస్ రిలేటెడ్ అన్ని కూడా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయి ఉంటాయి. నేను ఇందులో 2007, 2013, 2010 అనేవి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేశాను. మనం మెయిన్లీ ఇందులో బేసిక్స్ నుంచి మనం నేర్చుకుంటాం కాబట్టి 2007 లోన ఎంఎస్ వర్డ్ అనేది నేర్చుకుందాం. 2007 మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్ అనేది ఎక్కడుందో ఒకసారి చూద్దాం. చూడండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్ 2007 ఇది డబ్ల్యూ అనే సింబల్ తో డిజైన్ చేయబడి ఉంటుంది. ఓకేనా? దీన్ని మనము క్లిక్ చేసామంటే ఎంఎస్ వర్డ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. 2007 రిలేటెడ్ ఎంఎస్ వర్డ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇందులో ఎంఎస్ వర్డ్ అనేది పేపర్ రూపంలో మనకి బుక్స్ లో ఉంటాయి కదా, వైట్ పేపర్స్ ఎలా ఉంటాయి, ఆ వైట్ పేపర్స్ రూపంలో ఇది డిజైన్ చేయబడి కనిపిస్తుంది. వైట్ పేపర్ రూపంలో కనిపిస్తుంది. ఇందులో మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి, డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి, డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి, డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి, రిబ్బన్స్ ఉంటాయి, ఐకాన్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుందాం. ఓకేనా? ఓకే, ఇవి నేర్చుకునే ముందు ఏంటి ఎంఎస్ వర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఉండే వాటిని ఏంటంటాము, టైటిల్ బార్ అంటాం. టైటిల్ బార్ లో ఏముంటాయి, మనము వర్డ్ అనేది సేవ్ చేస్తే పైన కనిపిస్తుంది. ఆ సేవ్ చేసిన దాన్ని టైటిల్ బార్ అంటాం. ఇక్కడ మనం ఏమి సేవ్ చేయలేదు కాబట్టి డాక్యుమెంట్ అనేది సేవ్ అయి ఉంటుంది. ఓకేనా? దీన్ని మనము పైన ఉన్నదాన్ని మనం టైటిల్ బార్ అంటాం. తర్వాత హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రెఫరెన్సెస్, మెయిలింగ్, రివ్యూ, వ్యూ, డెవలపర్ వీటన్నిటిని మనము ట్యాబ్స్ అంటాం. దీన్ని వెర్టికల్ బార్ అంటాము, దీన్ని హారిజాంటల్ బార్ అంటాం. ఓకేనా? ఇలా స్క్రాల్ చేసుకోవడానికి యూజ్ చేసే దాన్ని బార్స్ అంటాం. ఓకే, రిమైనింగ్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, బాయ్. థ్యాంక్ యూ.